మీ పేరు మేము? నా పేరు విష్ణుప్రియ సార్. స్కూల్ నుంచి వచ్చారు సార్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఏలూరు సార్. హేలాపురి బాలోత్సవాలు ఇలాగ ఏర్పరచడానికి ఇంతమంది పిల్లలు ఇంతమందిగా వాళ్ళ విద్యతో పాటు వాళ్ళు ఉన్న కళను కూడా బయటికి తేయడానికి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఇది పిల్లల్లో ఉన్న వాళ్ళకి తెలియని విషయాలు చెప్పడం, వాళ్ళు కూడా మేము పార్టిసిపేట్ చేయాలి అని ఆనందంగా రావడం ముందుకి. దీనివల్ల వాళ్ళకి మానసికంగా కూడా ఆనందంగా ఉంటారు. ఎప్పుడు చదువుకుంటూ ఉండడం కన్నా మధ్య మధ్యలో ఇలాంటి శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడం కానీ, లేకపోతే డ్రామాలు వేయడం కానీ, ఏకపాత్రాభినయాలు చాలా బాగుంది సార్. ఇది ఇలా ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకి ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏ విధమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇక్కడ? చాలా బాగుంది సార్. అన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం పిల్లల్లో ఏవైతే ఉంటాయో వాళ్ళ తెలివితేటలకు సంబంధించి కానీ మెమరీ గేమ్స్ ఉన్నాయి, తర్వాత జీకే సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, మ్యాప్ పాయింటింగ్ ఉంది, అన్ని విషయాలు ఉన్నాయి సార్. శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి సార్, తర్వాత గ్రూప్ డ్యాన్స్లు ఉన్నాయి, ఏకపాత్రాభినయాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి సార్. ఈ అంశాలన్నీ వీళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లల్లో ఏంటంటే ముందు వీళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది. అండ్ ఇంకా మీ స్కూల్లో ఏ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు? మా స్కూల్లో వాళ్ళు మొత్తం అన్ని అంశాల్లో ఉన్నారు సార్. పబ్లిక్ స్కూల్ పిల్లలు అన్నిట్లో ముందుంటారు సార్, అన్ని అంశాల్లో ఉన్నారు. అండ్ బాబా నీ పేరు? నందిని. నందిని, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఎప్పుడు చదువుతో పాల్గొకుండా చదివిన విషయాలకు ప్రోత్సహించే ఉపాధ్యాయులు ఇలాంటి విధంగా కూడా ఈ యొక్క నీ యొక్క నృత్యంలో ఈ యొక్క కల్చర్ యాక్టివిటీస్లో నువ్వు పాల్గొని నీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా. నీ పేరు? నీకు ఎలా అనిపిస్తుంది ఇలా పార్టిసిపేట్ చేయడం? చాలా బాగుంది. ఎన్ని రోజులు ప్రాక్టీస్ అవుతున్నావు? 1 month. మీకు ఎవరు నేర్పించారు క్లాసికల్ డాన్స్? విష్ణుప్రియ మిస్. ఓకే, థాంక్స్. మీ పేరు? యోగిత. మీ పేరు? జస్మిత. జాస్మిన్. రక్షిత్. ఆదిత్య. మవిలాష్. శ్యామ్. ప్రవీణ్. తేజశ్రీ. థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం